ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తోంది భారత్. ఇవాళ భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు పుతిన్. రాత్రి పుతిన్కు మోదీ డిన్నర్, అలాగే రేపు హైదరాబాద్లో హౌస్లో శిఖరాగ్ర సదస్సుకు ఇన్వైట్ చేయబోతున్నారు. సమావేశంలో మోదీ, పుతిన్ ఇద్దరూ పాల్గొనబోతున్నారు. భారత్ రష్యా మధ్య పౌర అణు ఒప్పందం, మరిన్ని S-100 క్షిపణుల కొనుగోలు, అలాగే సుఖోయ్ 30 యుద్ధ విమానాల ఆధునీకరణపై చర్చ జరగబోతోంది. ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత మొదటిసారి భారత్కు పుతిన్ వస్తున్నారు. మోదీ ఆహ్వానం మేరకు భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు పుతిన్. భారత్లో పుతిన్ 28 గంటల పర్యటన ఉండబోతోంది. ఢిల్లీలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు, భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక్కడ 2 కీలకమైన విషయాలు ఉన్నాయి. మూడు కీలకమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, పుతిన్ లాంటి ఒక అగ్ర నాయకుడు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశానికి అధ్యక్షుడు వస్తున్నాడు అంటే ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది, ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, ఎలాంటి హంగామా ఉంటుంది, ఇది ఒక ముఖ్యమైన అంశం. ఆ తర్వాత భారత్ రష్యా మధ్య ఎందుకు ఇంత కీలకం ఈ పర్యటన? ఈ పర్యటనలో అసలు భారత్ రష్యా మధ్య ఎలాంటి చర్చ జరుగుతుంది, ఎలాంటి ఒప్పందాలు కుదురుతాయి? మూడోది, అత్యంత కీలకమైనది ఇది కూడా, అమెరికా ఏడుస్తోంది, పాకిస్తాన్ ఏడుస్తోంది, ట్రంప్ ఓపిక పట్టలేకపోతున్నాడు. ఇదొకటి. ఎందుకు? సమస్య ఏంటి? ట్రంప్కి ఏంటి ప్రాబ్లం? మనం రష్యాతో భేటీ అయితే ట్రంప్కి సమస్య ఏంటి? ఈ అంశాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా సెక్యూరిటీ, 5 అంచెల భద్రత ఉంటుంది. ఇప్పటికే 40 మందికి పైగా రష్యన్ ఏజెంట్స్ భారత్ చేరుకున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఆయన పర్యటించబోతున్నారో అక్కడ జల్లెడ పడుతున్నారు. ఆయన స్టేజ్ అయిపోయే హోటల్ని, ఆ రూమ్ని మొత్తం పూర్తిగా స్కాన్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే ప్రత్యేకంగా రష్యా నుంచి రష్యా అధ్యక్షుడు ప్రయాణించే కార్స్ ఇక్కడికి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే ఆయన ఉపయోగించేటువంటి కార్ని స్పెషల్గా అక్కడి నుంచి తీసుకొస్తారు. అండ్ మనందరికీ తెలిసిన విషయమే, ఈవెన్ రష్యా అధ్యక్షుడు ఎక్కడికి ప్రయాణించిన, గతంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికా వెళ్ళినప్పుడు మనం చూసాం, ఓన్గా టాయిలెట్ తీసుకువెళ్తారు అని చెప్పేసి. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు కూడా అలాగే ఓన్ టాయిలెట్ని క్యారీ చేస్తారంటూ తెలుస్తోంది, ఒక కమోడ్ని క్యారీ చేస్తారంటూ తెలుస్తోంది. ఆయనకి సంబంధించిన ఏ వ్యర్థాలు కూడా కనీసం బయటకు వచ్చే అవకాశం ఉండదంటూ తెలుస్తోంది. వాటితో పాటు 5 అంచెల సెక్యూరిటీ. ఈ 5 అంచెల్లో మొదటి అంచె అంటే అవుట్ సైడ్ సర్ఫేస్లో ఉండే వాళ్ళు కేవలం మన పోలీసులు, మన మిలిటరీ ఎవరైనా సరే ఈ 5వ అంచెలో మాత్రమే ఉంటారు, అవుట్ సైడ్ సర్కిల్లో. మిగతా 4 అంచెల్లోనూ పుతిన్కి సంబంధించిన పర్సనల్ సెక్యూరిటీ మాత్రమే ఉంటారు.